అభిమానాన్ని ప్రేమని చాటి చెప్పాలి. సంక్షేమం అనేది మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్నో సిద్ధాంతాలతో ఆయన పార్టీని ఒక ప్రజల పార్టీగా, ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా తీసుకెళ్లారు. వారి సిద్ధాంతాలను అంతే ముందుకు తీసుకెళ్తూ ఎవరికి లేనటువంటి, ఎవరికి రానటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. నవ్యాంధ్ర పాలకుడు, స్వర్ణాంధ్ర స్వామికుడు, తెలుగు రాజకీయాలకు ఒక కొత్త నడక నేర్పించిన చాణక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఐటీని మన రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ మాత్రం విశ్రాంతి లేకుండా నిత్యం ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల వెంట ఉంటూ వారికి ఏ సమస్యలున్నా ఊరూర నియోజకవర్గం పరిధిలో తిరుగుతూ అవి ఎలా తీర్చాలి అని కృషి చేస్తూ పనిచేస్తున్నారు. మనం గత 5 ఏళ్లలో అధోగతి పాలైన మన రాష్ట్రాన్ని, సర్వం కోల్పోయిన ప్రజలని నేనున్నాను రక్షించడానికంటూ ఒక దీక్షలాగా ఆయన పనిచేస్తున్నారు. మనమందరం ప్రజలు అది గుర్తించాలి, గుర్తు పెట్టుకోవాలి. మంచి చేసే ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. మన యువ నాయకులు, నాకు స్ఫూర్తి అయిన మా అన్న నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, అట్లాగే పార్టీ సంక్షేమం కోసం ఆయన విధులు నిర్వర్తిస్తూ ఒకవైపు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని మాటలు పడ్డా, మాటల్లో ఆయన పనిలో చురుకుదనం పెంచుకొని ఒక తిరుగులేని శక్తిగా, ఎదురులేని శక్తిగా ఎదిగారు లోకేష్ అన్న. మనం చూస్తున్నాము, యువగలంతో ఆయన ఒక చరిత్ర సృష్టించారు. కార్యకర్తలకు మరింత దగ్గరయ్యారు. ఇచ్చిన మాటని కొంత వేల మందికి మాట ఇచ్చారు. యువగలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. లోకేష్ గారు 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని మాట ఇచ్చి వాటి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మనకు కంపెనీలు తీసుకొస్తున్నారు. స్టార్టప్ కంపెనీలు అవనివ్వండి, పరిశ్రమలు అవనివ్వండి, ఎంతో బాగా కృషి చేస్తున్నారు. ఇలాంటి నాయకుల స్ఫూర్తితో నాకెంతో ఇష్టమైన వైద్య వృత్తిని వదులుకొని